పీక్లీ బ్లైండర్స్ ద ఇమోర్టల్ మ్యాన్. ఈ మూవీ చూసినప్పుడు గొప్పగా ఉంటుంది అనుకున్నా, కానీ ఐ సినిమాలో విక్రమ్ లాగా గొప్ప కట్టినట్టు ఉంటుందని ఇప్పుడే తెలిసింది. అంటే బ్రో ఈ మూవీ కూడా పోయిందా? బాగాలేదు, కానీ యావరేజ్గా ఉంది మూవీ. ఎక్కడ బాగుంది ఎక్కడ బాగాలేదు అనేది ముందు ముందు తెలుస్తుంది. దానికంటే ముందు ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మావా బ్రోస్. ఓకే ఓకే, ముందు స్టోరీ ఏంటో చెప్పు. ఓకే చెప్తాను. స్టోరీ ఏంటంటే ముందు టాంబాయ్ గురించి చెప్తాను. టాంబాయ్ ఈ మూవీ అర్థం కావాలంటే ముందు కొన్ని మూవీస్ ఉంటాయి, ఇక్కడ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ మూవీకి ఈ మూవీకి కొన్ని కనెక్షన్లు ఉంటాయి, అండ్ ఆ మూవీతోనే ఈ మూవీ లాస్ట్ ఎండింగ్ అవుతుంది. అండ్ ఈ మూవీ స్టోరీ ఏంటంటే మన టాంబాయ్ ప్రశాంతంగా బతకాలని అనుకుంటాడు, కానీ వాళ్ళ కొడుకు వేరే గ్యాంగ్తో కలిసి హత్యలు చేస్తాడు. అది తెలిసిన టాంబాయ్ వెంటనే వెళ్ళి వాళ్ళ కొడుకు గుద్ద పగల కొడతాడు. తర్వాత ఏమైంది, పగిలిందా లేదా అనేది మూవీలో చూసి తెలుసుకోండి. ఫస్ట్ హాఫ్ అయితే స్లోగా వెళ్తుంది. స్టోరీ అర్థం చేసుకోవడానికి కొన్ని మెమరీస్ అవన్నీ గుర్తెచ్చుకుని మన టాంబాయ్ బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత టాంబాయ్ వాళ్ళ కొడుకు కోసం అని వెళ్తాడు. అక్కడి నుంచి మూవీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఇంకా మూవీలో ఏమేమి ఉంటాయి చెప్పు బ్రో. ఈ మూవీలో ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏమీ లేదు భయ్య, ఓన్లీ మూవీ రియాలిటీగా ఉంటుంది. అలా స్లోగా వెళ్తుంది. మన రియాలిటీలో ఎలా జరుగుతుందో సేమ్ అలాగే ఉంటుంది మూవీ అంతా. పెద్దగా ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏమీ లేదు. మూవీలో టాంబాయ్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది, అండ్ వాళ్ళ కొడుకుది కూడా బాగుంటుంది, అండ్ మిగతా క్యారెక్టర్లు అన్నీ ఓకే ఓకే. అయ్యా మూవీలో మసాలా సీన్స్ ఏమైనా ఉంటాయా మన కుర్రోళ్ళ కోసం? ఉంటుంది భయ్య, ఒక సీన్ ఉంటుంది మసాలా. ఆ సీన్ మాత్రం ఫ్యామిలీతో చూడడం కష్టం. అది కొంచెం స్కిప్ చేస్తే బాగానే ఉంటుంది. అక్కడి నుంచి అదొకటి తప్పితే మిగతాదంతా మూవీ అంతా పర్ఫెక్ట్. ఫైనల్గా ఈ మూవీకి ఎన్ని సమస్యలు ఇస్తావు బ్రో? ఈ మూవీకి ఫైనల్గా 2.6 సమస్య, అంతకు మించి ఈ మూవీకి ఎక్కువ ఇవ్వలేం. ఈ మూవీ ఎండింగ్ అంత పర్ఫెక్ట్గా ఏమనిపించలేదు. ఏదో ఎండ్ చేసేయాలనే ఉద్దేశం తప్పితే పర్ఫెక్ట్గా ఎండ్ చేసినట్టు అనిపించలేదు. అందుకే ఇంకా ఫైనల్గా ఈ మూవీ అయితే యావరేజ్ ఉంది గాయస్. ఒకవేళ చూడాలనుకుంటే మీరు చూస్తే ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాం. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. ఓకే బాయ్.